వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈరోజు నాగుల చవితి అనే పండుగను ప్రజలందరూ కూడా ఎందుకు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా లోకంలో ప్రజలందరూ కూడా వారి యొక్క ఇష్టదైవాలను కానీ కులదైవాలను కానీ మరి ఇతరైనటువంటి దగ్గర ముక్కోటి దేవతలందరూ కూడా ఉన్నారు. వారందరిలో ఎవరినో ఒకరిని కొలవడం అనేటువంటిది ఆచారంగా ఆనవాయితీగా వస్తుంది. మరి వాళ్ళందరితో పాటు ఈ పాములను పూజించడం అనేటువంటిది కూడా జరుగుతూ వస్తుంది. నాగుల చవితి అనేటువంటి పర్వదినాన ప్రజలు ప్రత్యేకించి నాగులనేటువంటి సర్పాలను అర్చించడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా కూడా వస్తూ ఉంది. మరి లోకంలో ఇంతమంది దేవతలను ఆరాధించి మరలా పాములను అర్చించాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, పాములు అనేటువంటివి ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతి అనేటువంటిది ఉద్భవించినప్పుడు ఆ ప్రకృతిలో మనుషులతో పాటు పక్షి పన్నగాలు, క్రిమి కీటకాదులు అన్నీ కూడా ఉద్భవిస్తూ వచ్చాయి. అంటే చరాచర ప్రపంచం అన్నట్టుగా కదిలి కదలనటువంటి ప్రపంచమని అటు పర్వతాలు, ఇటు గుట్టలు, ఇటు మానవులు, మిగతా ప్రాణులు అన్నీ కూడా ప్రకృతిలో ఒక భాగమై జన్మిస్తూ వచ్చాయి. మరి ప్రకృతిలో అవన్నీ ఉంటేనే ప్రకృతి సమతౌల్యత అనేటువంటిది ఉంటుంది. ప్రకృతిలో పక్షులనేటువంటివి, పాములనేటువంటివి, క్రిమికీటకాలు కూడా నివసిస్తూ ఉన్నట్లయితేనే మానవ మనుగడకు ఒక సార్థకత ఉంటుంది. పక్షులు, పన్నగాలు అనేటువంటి క్రిమికీటకాలు గనక నశిస్తే పూర్తిగా మానవ సంతతి కూడా నాశనం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయం పరిశోధకులందరూ కూడా చెబుతున్నారు. అందుకే మనం ఏం చేస్తున్నాం, ప్రకృతికి దూరంగా పోకుండా ఉండాలని చెప్పి ప్రకృతికి దగ్గరగా నివసించాలనేటువంటిది నియమం. కానీ మానవుడంతా కూడా ప్రకృతికి దూరంగా వెళుతూ వికృతంగా ప్రవర్తిస్తూ మానవ నాశనానికి కారకుడవుతున్నాడు. అలా కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షాలను, జంతుజాలాన్ని ప్రేమిస్తూ వాటన్నిటిని కూడా సంరక్షిస్తున్నట్లయితే తిరిగి మానవ సంతతి, మానవ కుటుంబాలనేటువంటివన్నీ కూడా సుభిక్షంగా ఉండబోతాయి. అలా కాని పక్షంలో ప్రకృతిని నాశనం చేస్తూ, జీవజంతుజాలాన్ని నాశనం చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనిషి కూడా చివరకు అంతరించిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకోసం ప్రకృతిలో ఉన్నటువంటి వృక్ష జాతులు అనేటువంటి దేవతా వృక్షాలను మనము పూజిస్తాం. అలాగే చెట్టును, పుట్టును అంతటినీ కూడా ఒక హైందవ సంస్కృతిలో భాగంగా మనము ఆరాధిస్తూ పూజిస్తూ వస్తుంటాం. దేవతా వృక్షాలైనటువంటి మర్రి, మామిడి, జమ్మి ఇలా రకరకాలతో కూడుకున్నటువంటి వృక్షాలు అనేటువంటి వాటన్నింటిని కూడా మనం ఆరాధిస్తుంటాం. చెట్టును ఆరాధిస్తే ఏం ఫలితం దక్కుతుంది అనేటువంటి ప్రశ్న వేయచ్చేమో. కానీ ఆయుర్వేద సంబంధించి ఎన్నో మూలికలతో కూడుకున్నటువంటి వృక్ష జాతులన్నీ కూడా ఉన్నాయి. వాటిలలో ఇవి కూడా దేవతా వృక్షాలు అనేటువంటివి ప్రసిద్ధమైనవి. అందుకే వీటన్నిటిని మనం దేవతా స్వరూపాలుగా కూడా కొలుచుకుంటూ ఉంటాం. అలాగే పుట్టలో ఉన్నటువంటి పాములను కూడా దేవతా స్వరూపాలుగా తలచి మనం ఆరాధించడం అనేటువంటిది జరుగుతుంటుంది. అలాగే పర్వతాలను కూడా భాగవతంలో కృష్ణుడు చెబుతాడు, అందరూ కూడా గోపాలురందరూ ఈ గోవర్ధన పర్వతాన్ని ఆరాధించండి. ఇంద్రునికి యజ్ఞయాగాదులు చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు బ్రతుకునిచ్చేటువంటిది ఈ గోవర్ధన పర్వతం.
కాబట్టి ఈ పర్వతానికి పూజలు చేసినట్లయితే మనకు మంచి జరుగుతుంది, మన గోకులం అంతా కూడా సంరక్షింపబడుతుంది అని చెప్పేసి ఆనాడు కృష్ణుడు గోవర్ధన పూజ అనేటువంటిదంతా కూడా గోపాలకుల చేత జరిపించడం జరుగుతూ వచ్చింది. అలాగే మనమంతా కూడా విని ఉంటాం శ్రీకాళహస్తి అని చెప్పి. మరి శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తి అనేటువంటి ఈ మూడు, అటు పాము, సాలెపురుగు, అటు హస్తి అనేటువంటి ఏనుగు, మూడు కలిపి శివుణ్ణి భీకరంగా చాలా తీవ్రంగా ఆరాధించి చివరకు శివునిలోనే ఐక్యమవుతూ వచ్చాయి. అంటే జంతువులు, ఈ పాములు ఇలాంటివి కూడా భగవంతుని ఆరాధిస్తున్నాయి. ఆ ఆరాధించేటువంటి వాటిలో మనం దైవత్వాన్ని చూస్తూ మనం కూడా ఆ పురుగులనేటువంటి, ఆ పాములనేటువంటి వాటిని, ఆ జంతువు అనేటువంటి, ఏనుగు అనేటువంటి దాన్ని కూడా మనం ఆరాధించడం జరుగుతూ వస్తుంటుంది. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జంతువును, ప్రతి ఒక్క క్రిమి కీటకాన్ని మనము ఆరాధిస్తూ పూజిస్తూ వచ్చినట్లయితేనే మన యొక్క జీవితం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా నాగుపామును దేవతామూర్తిగా తలుస్తూ అక్కడ ఆరాధించడం జరుగుతుంటుంది. పాములు అనేటువంటివి శివునికి మెడలో హారాలుగా ఉంటాయి. హారాలుగా ఉన్నటువంటి ఆ సర్పాల యొక్క విషాన్ని ఆహారంగా కూడా తీసుకుంటాడు శివుడు. అలాగే మనకు ఆదిశేషుడు అన్నట్లుగా చెప్పబడుతున్నాడు. విని ఉంటాం పాములలో ఆదిశేషుడు అన్నట్లుగా. ఆ ఆదిశేషుడు అనేటువంటి అతడు వహతి భువనశ్రేణిం శేష అంటారు. మొత్తం ఈ భువనాలనేటువంటి లోకాలన్నింటినీ కూడా తన శిరస్సు పైన ఉంచుకొని భారాన్ని మోస్తూ మనల్నందరినీ సంరక్షిస్తుంటాడు ఆదిశేషుడు అని చెప్పి కూడా చెప్పబడుతూ ఉంటాడు. ఆదిశేషుడు తన పడగల పై భాగాన ఈ భూమండలాన్నంతటినీ కూడా నింపుకొని మనల్ని సంరక్షిస్తున్నాడు. కాబట్టే మనమంతా కూడా సురక్షితంగా ఈ భూమండలం పైన నివసిస్తున్నాం. అప్పుడప్పుడు భూభారాన్ని తట్టుకోలేనటువంటి ఆదిశేషుడు తన శిరస్సునందున్నటువంటి భూమిని అటు ఇటు కదులుస్తుంటాడు. అంటే భారానికి తట్టుకోలేక తలను అటు ఇటు కదులుస్తున్నప్పుడు మన భూమండలం పైన అప్పుడప్పుడు భూకంపాలు అనేటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాంటిది ఆదిశేషుడు అనేటువంటి అతడు కేవలం అలా కదలిక జరిపితేనే భూకంపాలు అనేటువంటివి వచ్చి జన నష్టం జరుగుతున్నదన్నప్పుడు అతడు పూర్తిగా ఆ భూమండలాన్ని మోయకుండా శిరస్సును తప్పించుకున్నట్లయితే మొత్తం భూమండలంలో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా కనుమరుగైపోవాల్సిందే. అందుకే ఖచ్చితంగా మనము ఆదిశేషుడనేటువంటి ఆ నాగశేషుడైనటువంటి పామును ఖచ్చితంగా ఆరాధించవలసిందే. అలాగే ప్రతి ఒక్క మనిషిలో కూడా సర్పం అనేటువంటిది ఉంది అని చెప్పి యోగశాస్త్రం చెబుతుంది. అదేంది, ప్రతి మనిషిలో సర్పం అనేటువంటిది ఉందా అంటే ఉంది అన్నట్లుగానే యోగశాస్త్రం అనేటువంటిది మనకు వక్కానిస్తున్నది. అదేలాగా అంటే మానవ శరీరంలో షట్చక్రాలు అన్నట్లుగా 6 చక్రాలు అనేటువంటివి ఉంటాయి. ఆ 6 చక్రాలలో మూలాధార చక్రంలో కుండలినీ శక్తి అనేటువంటిది ఉంటుంది. ఆ కుండలినీ శక్తి అనేటువంటిది 3 చుట్టలు చుట్టుకొని నిద్రిస్తున్నట్లుగా ఉన్నటువంటిదిగా ఒక సర్పం ఉంటుంది. ఆ సర్పము కుండలినీ శక్తికి గుర్తు అని యోగశాస్త్రం అనేటువంటిది చెబుతున్నది. ఆ యోగశాస్త్రానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. అందుకే ప్రజలనేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి అతడే సుబ్బరాయుడు అన్నట్టుగా, సుబ్బయ్య అన్నట్టుగా పేరు పెట్టుకుని ఆ పేరు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నాగుల చవితి నాడు పుట్ట సమీపానికి వెళ్ళి పుట్టను పూజించి నువ్వుల పిండి, చలివిడనేటువంటి బియ్య పిండి వీటన్నిటిని కూడా తీసుకెళ్లి నైవేద్యాలుగా సమర్పించి పుట్టలో అనేటువంటి ఆ ప్రాంతంలో పాలు పోసి లోన నాగేంద్రుడు అనేటువంటి సర్పరాజు ఉంటాడని చెప్పేసి నమ్మకంతో అందరూ కూడా ఆరాధించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి సుబ్రహ్మణ్య స్వామి ఎందుకురా ఆ రకంగా సుబ్బయ్యగా ఇలా కొలవబడుతున్నాడు అంటే, సుబ్రహ్మణ్యుడు అన్నట్లయితే బ్రహ్మ మానసపుత్రుడు అనేటువంటిది సనత్కుమారుడు అనేటువంటి పేరు కలిగినటువంటి అతడు ఉన్నాడు. ఆ సనత్కుమారుడు అనేటువంటి అతడు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు అతని తపస్సుకు మెచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతారు. అప్పుడు సనత్కుమారుడు అన్నాడు,
నీవేమైనా కోరిక కోరినట్లయితే కోరుకో, నేను నీ కోరిక తీరుస్తానని చెప్పి సనత్ కుమారుడు చెప్పాడు. అప్పుడు శివుడు అన్నాడు, నీవు నా పుత్రునిగా జన్మించు అన్నాడు. అలా పుత్రునిగా జన్మించన్నప్పుడు వెంటనే సనత్ కుమారుడు శివుని పుత్రుడిగా ఉద్భవించాడు. శివుని యొక్క ముక్కంటి నుంచి ఒక తేజస్సు అనేటువంటిది వెలువడుతూ వచ్చింది. ఆ తేజోవంతమైనటువంటి పుంజాన్ని పార్వతికి సమర్పించాడు శివుడు. ఆ తేజో పుంజాన్ని భరించలేనటువంటి పార్వతి గంగకు అందజేసింది. ఆ తేజస్సును తట్టుకోలేనటువంటి గంగ కూడా శరవణ అనే పేరు కలిగిన సరస్సునందు వదిలేసింది. ఆ శరవణ అనేటువంటి సరస్సు తనలో ఉన్నటువంటి ఆ యొక్క తేజోపుంజాన్ని భరించలేక తన నదీ తటానికి వదిలిపెట్టింది. అక్కడ ఉన్నటువంటి రెల్లు పొదల్లో ఈ తేజోపుంజము జీవిస్తూ వచ్చింది. అప్పుడే 6 మునిపత్తులు అనేటువంటి వాళ్ళు వచ్చి అక్కడ రోధిస్తున్నటువంటి ఆ తేజోపుంజం అనేటువంటి బాలునికి స్తన్యం ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అప్పుడు 6 గురుపత్నులు మునిపత్తులు అనేటువంటి వాళ్ళు స్తన్యం ఇవ్వడం చేత షాన్మాత్రుడు అనేటువంటి పేరు చేత పిలువబడుతూ వచ్చాడు. అలాగా ఈ సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి పేరు చేత కూడా పిలువబడుతూ వచ్చాడు ఆ సనత్ కుమారుడు. సుబ్రహ్మణ్యం అన్నట్లయితే మంచి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అనేటువంటి అర్థం. అతడే సుబ్బరాయుడుగా, సుబ్బయ్యగా పేరు పొందుతూ వచ్చాడు. ఆ పేర్లనే జనజీవనం అంతా కూడా పెట్టుకోవడం జరుగుతూ వచ్చింది. ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యోగ శాస్త్రానికి అధిపతే కాకుండా సుబ్రహ్మణ్య స్వామి కూడా సర్పాకారాన్ని అప్పుడప్పుడు ధరిస్తుంటాడు అనేటువంటిది శాస్త్రం చెబుతూ వచ్చింది. ఎందుకురా అతడు సర్పాకారాన్ని ధరిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి అంటే అర్థం, వల్లి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒకానొక ఆటవిక స్త్రీ ఒక సర్ప ఆకారాన్ని ధరించి సుబ్రహ్మణ్య స్వామిని భక్తిపూర్వకంగా ఆరాధించడం జరుగుతూ వచ్చిందట. ఆమె ఆరాధనకు మెచ్చినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వల్లిని వివాహమాడాడట. వల్లి అంటే త్రివలయము అనేటువంటి అర్థం, అంటే సర్పానికి గుర్తు. ఆ వల్లి అనేటువంటి ఆమె సర్పాకృతిని ధరించే ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించింది కాబట్టి, ఆయన ఆమెను వివాహమాడాడు కాబట్టి ఈయన కూడా సర్పాకృతి ధరించే ఆమెను వివాహం ఆడడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అందుకోసం సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక సర్పాకారమే అనేటువంటి అర్థం. అందుకే సుబ్బయ్య, సుబ్బరాయుడు అనేటువంటి పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం. ఆ సుబ్రహ్మణ్య స్వామి సర్పాకారంలో ఉంటాడు కాబట్టి నాగుల చవితి నాడు ఆ సర్పాన్ని ఆరాధించడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. మరి పాములో పుట్ట అనేటువంటిది ఉంటుంది. ఆ పాములో ఆ పుట్టలో పాము అనేటువంటిది ఉంటుంది. మరి పుట్టలో పాము ఎందుకు ఉంటుంది అన్నట్లయితే పాము కుండలిని శక్తికి గుర్తు కాబట్టి, ప్రతి మనిషిలో అలా జీవిస్తూ ఉంటుంది కాబట్టి, మానవ దేహం కూడా పృథివీమయం కాబట్టి, అంటే భూమిమయం. మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలలో భూమి అనేటువంటిది కూడా ఒకటి ఉంది కాబట్టి, ఆ పంచభూతాల మయమే, ఆ పృథివీ మయమే ఆ పుట్ట కాబట్టి, ఆ పుట్టలో ఈ పాము అనేటువంటిది నివసిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకే పుట్టలో ఉన్నటువంటి పామును పవిత్రంగా ప్రజలనేటువంటి వాళ్ళు కొలుస్తూ ఉంటారు. పాము విషపురుగు కదా, దాన్ని ప్రార్థించినట్లయితే అది ఎప్పటికైనా కాటు వేస్తుంది, అది ఎప్పటికైనా నాశనం చేస్తుంది. విషపురుగు కదా అని చెప్పేసి ఎవరైనా అంటే విషపురుగు అనేటువంటిది ఉండొచ్చేమో దాని యొక్క సహజ గుణంగా, కానీ మనిషిలో అది తిష్ట వేసినట్లుగా ఉంటుంది. అలాగే భూమండలాన్ని అంతటిని కూడా వహిస్తున్నది. అలాగే శివుని మెడయందు అలంకారప్రాయంగా హారంగా కూడా విరాజిల్లుతున్నది. ఈ రకంగా ఎన్నో విధాలుగా పాము అనేటువంటిది మన యొక్క జీవన విధానంలో ఒక భాగం అవుతూ వస్తూ వచ్చింది. అందుకే సర్పాన్ని నాగేంద్రునిగా, నాగదేవతగా కొలవడం అనేటువంటిది జరుగుతూ వస్తున్నది. మరి ఈ సర్పము, నాగము అని చెప్పేసి అంటున్నాం. ఈ సర్పాలు, ఈ నాగులు అనేటువంటివి ఎక్కడ పుట్టాయి, ఎప్పుడు పుట్టాయి అనేటువంటిది మనక ఒక ప్రశ్న వేసుకుంటే మనమంతా కూడా ఓ చిన్న సూచనగా ఓ వృత్తాంతం అనేటువంటిది చెప్పుకోవాలి. పాములు అనేటువంటివి ఎలా జన్మించాయి అంటే, కశ్యపుడు అనేటువంటి పేరు కలిగినటువంటి మహర్షికి కద్రువ, వినత అనేటువంటి పేరు కలిగిన 2 భార్యలు.
వారిరువురు కూడా కశ్యపుని యొక్క ప్రభావంతో సంతానాన్ని పొందుతూ వచ్చారు. కద్రువకు ఒక అండము కలుగగా ఆమె ఆ అండాన్ని ఛేదించినప్పుడు ఆమెకు సర్పాలనేటువంటివన్నీ కూడా పుడుతూ వచ్చాయి. వినత అనేటువంటి ఈమెకు కూడా అండము విడుదలైనప్పుడు ఆ అండం అనేటువంటి నుండి ఇంకా సంతానం అనేటువంటిది కలగకపోగా ఆ వినత బాధపడి, నా సవతి అయినటువంటి కద్రువకు సంతానం కలిగింది, నాకు మాత్రం ఇంకా సంతానం కలగలేదే అనేటువంటి బాధతో తన అండాన్ని ఈ వినత ఛిద్రం చేస్తూ వచ్చింది, అంటే పగలగొడుతూ వచ్చింది. అలా పగలగొట్టినప్పుడు మొట్టమొదటిసారిగా కాళ్ళు లేనటువంటి ఒకానొక పుత్రుడు పుడుతూ వచ్చాడు. అతడే అనూరుడు. ఊరువు అంటే తొడలు అని అర్థం. ఆ తొడలు లేకుండా పుట్టాడు కాబట్టి అనూరుడు అనేటువంటి పేరు చేత ఆ పిల్లవాడు పుట్టాడు. అక్కడ పుట్టగానే నన్నెందుకమ్మా ఈ రకంగా నువ్వు నన్ను ఛేదించావు, బాధ పెట్టావు, నా పాదాలను ఛిద్రం చేశావు, కాబట్టి దీనికి నేను శాపం ఇస్తున్నాను, నీ సవతి అయినటువంటి కద్రువుకు నువ్వు దాసి అవుతావు అని ఒక శాపాన్ని ఇచ్చినటువంటి అనూరుడు నేరుగా సూర్యునికి రథసారథిగా వెళ్ళిపోతూ వచ్చాడు. అనూరుడు సూర్యునికి రథసారథిగా ఉంటూ అక్కడ రథాన్ని నడుపుతూ వచ్చాడు. ఈ రకంగా సంతానం అనేటువంటిది కలిగిన తర్వాత వినతకు గరుత్మంతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి పక్షి రాజ్యము జన్మిస్తూ వచ్చింది. మరి కద్రువకేమో పన్నగాలనేటువంటి పాములు, వినతకేమో పక్షి అనేటువంటి గరుత్మంతుడు. ఇలా పన్నగాలు, పక్షులు అనేటువంటివి ప్రకృతిలో ఒక భాగంగా కూడా ఆనాడు జన్మిస్తూ వచ్చాయి. మరి కాలక్రమంలో ఈ వినత, కద్రువ వీరిరువురు కూడా అలా వ్యాహ్యాలికే సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఉచ్ఛైశ్రవం అనేటువంటి ఒక గుర్రము అటు ఇటు చాలా తేజోవంతంగా ధవలత్వంతో తెల్లగా అటు ఇటు విహరిస్తూ ఉంది. ఆ విహరిస్తున్నటువంటి ఆ గుర్రాన్ని చూసినటువంటి వినత, చెలి ఆ గుర్రము ఎంత తెల్లగా ఉందో చూడు అని చెప్పేసి తన సవతి అయినటువంటి కద్రుతో పలికింది. అప్పుడు కద్రు అన్నది, అది ఎక్కడ తెల్లగా ఉంది వినత, దాని తోక అంతా నల్లగా ఉంది, నువ్వేమో తెల్లగా ఉంది అని చెప్పేసి అంటున్నావు అని చెప్పి ఇరువురు కూడా ఒక కొద్దిగా వాదోపవాదం పెంచుకున్నారు. అప్పుడు ఒక చిన్న పందెం కూడా వేసుకున్నారు. తోక నలుపుగా ఉందని కద్రువ, లేదు తెల్లదనంగానే ఉంది అనేటువంటిది వినత. ఈ రకంగా పోటీ పడి ఎవరైతే ఈ పందెంలో ఓడిపోతారో వారు వేరొకరికి దాసిగా పనిచేయాలి అని చెప్పేసి ఓ పందెం కట్టి, ఇప్పుడు సమయం దాటిపోతున్నది కాబట్టి రేపు సాయంత్రము వచ్చి మరలా మనము ఆ గుర్రాన్ని చూడబోతాము అని చెప్పేసి రేపటి సంధ్యా సమయం కోసము వీరిద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోయి మరునాడు సాయంత్ర సమయమునందు రావాలని చెప్పేసి ప్రయత్నాలు చేయసాగారు. ఈ లోపల కద్రువ తన యొక్క సంతానమైనటువంటి పాములన్నింటినీ పిలిచి, ఉచ్ఛైశ్రవం అనేటువంటి గుర్రపు తోకకు ఎవరైనా ఖర్చుకున్నట్లయితే ఆ తోక నల్లగా కనబడుతుంది, కాబట్టి మీలో ఎవరు సంసిద్ధులవుతారు అని చెప్పేసి తన పుత్రులను అడిగినప్పుడు ఎవరూ కూడా ఒప్పుకోకపోగా కర్కోటకుడు అనేటువంటి పిల్లవాడు మాత్రం, అంటే సర్పం, వాడు ఒప్పుకున్నాడు, తల్లి మాటను నేను పాటిస్తాను అన్నట్టుగా. సరే, మరునాడు వాడు వెళ్ళి ఆ ఉచ్ఛైశ్రవం అనేటువంటి తోకకు చుట్టుకొని ఉన్నాడు. ఈ కద్రువ, వినత ఇరువురు కూడా సాయంత్ర సమయానికి ఆ ఉచ్ఛైశ్రవం ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళారు. ఆ గుర్రము ధవలత్వంతో తెల్లగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ అటు ఇటు తిరుగుతున్నది, కానీ తోక మాత్రం నల్లగా కనబడుతూనే ఉంది దూరంగా. అప్పుడు అన్నది కద్రువ, చూడు వినత, ఆ తోక నల్లగా ఉంది, నువ్వేమో తెల్లగా ఉంది అని చెప్పేసి అన్నావు, కాబట్టి నువ్వు ఓడిపోయావు, నువ్వు నాకు దాస్యం చేయాల్సిందే అని చెప్పేసి ఆ రోజు నుంచి దాసిగా చేసుకున్నది వినతను కద్రువ. పెరిగి పెద్దవాడైనటువంటి గరుత్ముడు ఈ యొక్క దాసితనం అనేటువంటిదంతా కూడా సహించలేకపోయి, అమ్మా ఏమిటి ఈ దాసితనం, మనం ఎలా పోగొట్టుకోవాలని చెప్పినప్పుడు నేరుగా అమ్మ కొడుకు ఇద్దరు వెళ్ళి ఆ కద్రువను అడిగారు, నా పిల్లవాళ్ళకంతా కూడా అమృతము గనక తెచ్చి ఇచ్చినట్లయితే అప్పుడు మీకు దాస్య విముక్తిని చేస్తానని చెప్పింది. వెంటనే గరుత్మంతుడు ఇంద్రలోకానికి వెళ్ళి ఆ ఇంద్రునితో ఆ అమృత భాండం కొరకు పోరాడి, మరలా నీకు అమృత భాండం అనేటువంటిది సమర్పించేటట్లు చేయబోతా,
నేను ఇప్పటికైతే తీసుకెళ్ళిపోతా, తిరిగి అక్కడ తీసుకెళ్లిన వెంటనే మళ్ళా కొద్దిసేపట్లో నువ్వు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ గరుత్మంతుడు ఆ ఇంద్రునికి చెప్పి ఇంద్రునితో పోరాటం సలిపి అటు తర్వాత అమృత భాండాన్ని తీసుకుని వచ్చి ఆ దర్భల పైన ఉంచాడు. అక్కడ ఆ దర్భల పైన ఉంచినటువంటి అమృతము అటు ఇటు కొంచెం కదలడం చేత 1-2 బిందువులు అక్కడ పడ్డాయి. అమృత భాండం తెచ్చాడని చెప్పేసి ఆ పాములు అనేటువంటివన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పోటీ పడుతూ అక్కడున్న ప్రాంతానికి రాగా వెంటనే ఇంద్రుడు వచ్చి అమృత భాండాన్ని తీసుకెళ్లిపోయాడు. ఆ పడినటువంటి అమృత బిందువుల కొరకు ఈ పాములు అనేటువంటివన్నీ కూడా అటు ఇటు తిరుగుతూ అక్కడున్నటువంటి ఆ అమృతాన్ని నాకడం చేత వాటి యొక్క నాలుకలు ఆ దర్భల చేత తెగిపోవడంతో అప్పటి నుంచి పాములకు 2 నాలుకలు అనేటువంటివి ఏర్పడుతూ వచ్చాయి. అటు తర్వాత మరలా ఈ యొక్క గరుత్మంతుడు కాలక్రమంలో అమృత భాండాన్ని తీసుకుని వచ్చి ఈ సర్పాలనేటువంటి వాటన్నిటికి కూడా అమృతాన్ని తాగించి మరలా సర్పసంతతికి అంతా కూడా జీవాన్ని పోశాడు. అదెందుకు అలా పోశాడు అన్నట్లయితే గతంలో ఈ గరుత్మంతుడు ఆ నాగులన్నిటిని పట్టుకెళ్ళి దూర ప్రదేశాన ఉంచి పొడిచి పొడిచి చంపి తినేసేటువంటి వాడు. గుట్టలు గుట్టలుగా వాటి ఎముకలు అనేటువంటి వాటన్నిటిని కూడా వేసేవాడు. అటు తర్వాత కాలక్రమంలో వేరొకరి యొక్క సహాయం వలన ఈ జీమూత వాహనుడు అనేటువంటి అతని యొక్క ప్రమేయం వలన గరుత్మంతుడు ఇంద్రలోకానికి వెళ్ళి మరలా ఆ అమృత భాండాన్ని తీసుకుని వచ్చి గుట్టలుగా పడి ఉన్నటువంటి ఈ పాముల యొక్క ఎముకల పైన పోసి ఆ పాములను జీవింపజేసి మరలా వాటన్నింటినీ కూడా ఆనందింపజేశాడు ఈ గరుత్మంతుడు. ఈ రకంగా పక్షులనేటువంటివి, పన్నగాలనేటువంటి పాములనేటువంటివి మన యొక్క జీవన విధానంలో ఒక భాగం అవుతూ వచ్చాయి. కాబట్టి ఆదిశేషుడు అనేటువంటి ఆయన భువనాలన్నింటినీ కూడా కాపాడుతూ మనల్ని ఉద్ధరిస్తున్నాడు. శివుని యొక్క కంఠహారంగా ఈ పాములు అనేటువంటివన్నీ కూడా అలంకారప్రాయంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ ఆదిశేషుడు అనేటువంటి ఇతడు భరించడమే కాకుండా పాములలో వాసుకి అనేటువంటి పేరు కలిగినటువంటి సర్పం అమృతాన్ని చిలకడానికి ఉపయోగపడింది మంతర పర్వతానికి ఒకానొక తాడుగా. అలా మంతర పర్వతానికి వాసుకి అనేటువంటి పామును తాడుగా చేసుకుని వీరందరూ కూడా దేవతలు, రాక్షసులు అమృతాన్ని చిలికి అమృతాన్ని కూడా పొందారు. అలా పొందడం వలన వాసుకి కూడా అక్కడ సహాయపడుతూ వచ్చింది. ఈ రకంగా అటు దేవతలకు ఈ సర్పాలు సహాయపడుతూ వచ్చాయి, ఇటు మానవులకు సహాయపడుతున్నాయి. ఇవి లేకపోయినట్లయితే మానవ మనుగడ అనేటువంటిది భవిష్యత్తులో కూడా కష్టమవుతుంది. కాబట్టి పాము విషాన్ని నింపుకొని విషపురుగైనప్పటికీ కూడా అది చాలా దేవతా స్వరూపం. అందుకోసమే ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో నాగులను ఆరాధించడం, అర్చించడం ఆనవాయితీగా వస్తున్నది. అందుకే మనమంతా కూడా నాగులను చంపడం మానుకుంటూ పూజించడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. రాబోయే తరం అనేటువంటి వాళ్ళందరూ కూడా పాములను పూజించాలా అనేటువంటి ప్రశ్న వేస్తారు. అలాంటి వారికి అందరికీ కూడా ఇదిగో ఇలాంటి సూచనలు అనేటువంటివి ఉపయోగపడతాయని చెప్పి మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను.